రంగనాథి ఉద్దేశపూర్వక ధిక్కరణే. క్షమాపణతో ఆయన తప్పించుకోలేరు. వీలైనంత త్వరగా బదిలీ చేయాలి. ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వామ్యం ఎప్పటికీ చెల్లదు. రూల్ ఆఫ్ మెన్ కొనసాగించాలనుకోవడం భ్రమ. ఇష్టరాజ్యంగా కోర్టు ధిక్కరణలు ఉల్లంఘించారు. కోర్టు ఇచ్చిన హామీని రంగనాథ్ తుంగలో తొక్కారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మరణశాసనం. ఉన్నతాధికారులైన కోర్టు తీర్పులకు అతీతం కాదు. లోతుకుంట కేసులో 56 పేజీల తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ అని చెప్పేసి వార్త. ఇక రంగనాథ్ను దేనితో తిట్టినా, ఏ నోరుతో తిట్టినా ఆ నోరుకే పాపం కలుగుతుంది. వాళ్ళు కొన్ని ఆస్తులు కూలగొట్టిరు. తీరా అరే ఇది కాదు నేను చెప్పింది, గది కూలగొట్టమన్నా కదా అని చెప్పేసి వచ్చి ఆ స్థానిక అధికారులు చెప్తారు. అరే నేను అనుకోకుండా ఇది కూలగొట్టినా అని చెప్పేసి ఇటుకెళ్ళి వీళ్ళకి సారీ చెప్పి వెళ్ళిపోతారు. మరి అది ఓడకు పెట్టాలి, ఓడి నష్టపరిహారం చేయాలి. అంటే అంత గుడ్డిగా ప్రభుత్వం పనిచేస్తుంది, అంత నీచంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన ప్రభుత్వ అధికారులు ఎంతటి స్థాయిలో ఉన్నా చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉన్నతాధికారులు సైతం కోర్టు తీర్పులకు అతిథులు కాదని స్పష్టం చేసింది. పదే పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన పాలన, రూల్ ఆఫ్ లా కొనసాగాలి తప్ప వ్యక్తిగత పాలన, రూల్ ఆఫ్ మెన్ కాదని స్పష్టం చేసింది. అలా కాకుండా వ్యక్తిగత పాలన రాజ్యమేలితే అది ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుందని అభిప్రాయపడ్డారు. వ్యక్తుల ఇష్టరాజ్యం పాలనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఉన్న కేసులే నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో అలాంటి ప్రయత్నాలు ఎన్నటికీ విజయవంతం కావని స్పష్టం చేసింది. సికింద్రాబాద్ పరిధిలో లోతుకుంట గ్రామ సర్వే నెంబర్ 1-2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ఈ నెల 27వ తేదీన సంచలన తీర్పు వెలువరించారు. ఇది ఉంది మన హైడ్రా రంగనాథ్ పరిపాలన. ఆయన ఇష్టరాజ్యం, ఆయన ఇంట్లోగా మన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం కదా, భార్య ముంగట, పిల్లల ముంగట, కొడుకుల ముంగట, అట్లుంది ఆయన పరిపాలన. తెలిసిందే. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై బదిలీ వేటు వేయాలని సూచించారు. ఈ 56 పేజీల తీర్పు కాపీ శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా కోర్టు తీర్పులు చట్టపరమైన అంశాల్లో ప్రారంభమవుతాయి. కానీ ఈ కేసులో మాత్రం జస్టిస్ అనిల్ కుమార్ గ్రీకు పూర్వపాలనలోకి హైడ్రా అనే జూలరాక్షసిని ప్రస్తావిస్తూ తీర్పును ప్రారంభించారు. అనేక శిరస్సులు ఉన్న హైడ్రా అనేక రాక్షస సర్పం తనను ఎవరు ఓడించలేరని భావించేదని, ఒక తలను నరికితే మరిన్ని తలలు మొలిచేవని గ్రీక్ పురాణాల్లో ఉందని పేర్కొన్నారు. అయినా చివరికి హైడ్రా సర్పం కూడా ఓడిపోయిందని తెలిపారు. హైదరాబాద్లో పనిచేస్తున్న హైడ్రా సంస్థ కూడా తాము చట్టానికి అతీతమనే భావంలో ఉండకూడదని సూచించారు. ప్రభుత్వం సంస్థలకు చట్టం కంటే ఎక్కువ అధికారం ఉండదని, రాజ్యాంగం, కోర్టులు ఆదేశాలు, చట్టాల ప్రతి అధికారి పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. చట్టపాలన పక్కన పెట్టి అధికార దుర్పంతో వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. న్యాయపాలనను పరిరక్షించాలంటే హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి ఏవి రంగనాథ్ రిమూవ్ చేయడం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. రంగనాథ్ స్థానంలో తగిన అధికారిని వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. భూ వివాదంపై 3 ధిక్కర కేసులు. సికింద్రాబాద్ పరిధిలో లోతుకుంట గ్రామంలో సర్వే నెంబర్ 1-2లో సుమారు 40 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కుల విషయంలో గత 10 ఏళ్లుగా వివిధ కోర్టులో వివాదం కొనసాగుతున్నది. సివిల్ కోర్టులు, హైకోర్టు సింగిల్ జడ్జి డివిజన్ బెంచ్ వరుసగా పిటిషన్లు అనుకూలంగా తీర్పులు ఇచ్చారు. ప్రభుత్వం దాఖలు చేసిన దావాను డిస్మిస్ చేశారు. అపీల్ చేయలేదు. కాబట్టి ఆ భూమిపై తమకు హక్కు ఉండదని పిటిషనర్ వాదన. ఆ భూమి ప్రభుత్వ దాఖలు లేదా హైడ్రా జోక్యం చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కలెక్టర్కు హైడ్రా కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. కూల్చివేతలు చేపట్టబోమని హైకోర్టుకు హైడ్రా హామీ ఇచ్చింది. కానీ రెవెన్యూ, హైడ్రా అధికారులు తరచూ తమ భూమిలోకి వచ్చి జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్ మళ్ళీ హైకోర్టుకు ఆశ్రయించారు. మొదటి ధిక్కర కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు అధికారులు హాజరై ఇకపై కోర్టు ఆదేశాలకు పూర్తిగా అమలు చేస్తామని, పిటిషనర్ హక్కులను భంగం కలిగించబోమని హామీ ఇచ్చారు. దీంతో హైకోర్టు ఆ కేసు ముగించింది. తర్వాత కూడా వివాదం కొనసాగడంతో మరోసారి హైడ్రా కమిషనర్పై ధిక్కర కేసు. ఈ రెండో కేసు విచారణలో హైడ్రా కమిషనర్ సూచనల మేరకు సంస్థ తరపు న్యాయవాది హాజరై ఇకపై హైడ్రా అధికారులను పిటిషన్ భూమిలోకి ప్రవేశించరు
అని అత్యంత స్పష్టంగా కోర్టుకు హామీ ఇచ్చారు. హైడ్రా హామీని నమోదు చేసిన హైకోర్టు పిటిషనర్ ఆస్తిలోకి హైడ్రా వెళ్ళరాదని చెప్పి కోర్టు ధిక్కరణ కేసు విచారణను ముగించింది. ఆ తర్వాతే అసలు మలుపు తిరిగింది. హైడ్రా కమిషనర్ స్వయంగా ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఈ పిటిషనర్ భూమిలోకి వెళ్ళినట్లు కోర్టు గుర్తించిందని చెప్పారు. తప్పిదం కాదు, ఉద్దేశపూర్వక ధిక్కారం. క్షమాపణతో తప్పించుకోలేరు. 52 ధిక్కర కేసులు బదిలీ చేయాలి. ఇది రంగనాథ్ పరిస్థితి. రూల్ ఆఫ్ లా కాకుండా రూల్ ఆఫ్ మెయిన్ పాలన కొనసాగించాలని అనుకోవడం ప్రజాస్వామ్యంలో ఒక భ్రమ. అది ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోతుంది. పాలనలో వ్యక్తుల ఇష్టారాజ్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మరణ మృదంగమని మోగించినట్లే అవుతుంది. ఈ కేసులో చట్టపాలనపై వ్యక్తుల ఇష్టారాజ్యం పాలన పైచేయి సాధించే ప్రయత్నం కల్పిస్తుంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇష్టారాజ్యంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కోర్టుకు ఇచ్చిన హామీలను ధిక్కరించి చేసిన చర్యలే ఇందుకు నిదర్శనమని, కానీ నిజమైన ప్రజాస్వామ్యంలో అలాంటి ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కాబోవని, ఉన్నత పదవుల్లోకి అధికారులు సైతం కోర్టు ఉత్తర్వులను అతీతం కాదు అని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అనేక మంది అమాయకుల ఆస్తులు కూలగొట్టి, సరే చెరువులు పునరుద్ధరించడం, వాటిని మళ్ళీ తిరిగి రూపొందించడం చాలా మంచిదే. అదే సమయంలో వీటిని అడ్డం పెట్టుకొని కావాలని కొన్ని ప్రైవేటు వ్యక్తుల భూములకి లేదంటే అమాయకమైన ఇళ్ళ జోలికి వెళ్ళి కూలగొట్టారు. మరి వీటి పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలనేది కూడా కోర్టు ఒక సమాధానం చెప్పాలి. రెవెన్యూ చెప్పింది ఒకటి, హైడ్రా కూల్చింది ఒకటి. అత్యుత్సాహానికి పోయి అవసుపాలైన హైడ్రా సర్వే నెంబర్ 59కి బదులు 60లో కూల్చివేతలు. కొండాపూర్ ప్రైవేట్ భూమి వ్యవహారంలో మరో ట్విస్ట్. తహసీల్దార్ లేఖతోనే ప్రహారీ కూల్చామంటున్న హైడ్రా. తాము కూల్చేయాలన్న సర్వే నెంబర్ వేరన్నా ఎంఆర్ఓ. రెవెన్యూ చెప్పిన చోటే కూల్చేసి ఫెన్సింగ్ వేశామని హైడ్రా ప్రకటన. కూల్చివేసి పైగా తప్పు ప్రకటన ఇవ్వడంతో నవ్వులపాలు. ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు నవ్వులపాలు అయినట్టు కాదు, ఇది ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేసినట్టు. వాడు కూల్చమన్నది ఒకటంట, వీడు కూల్చింది ఒకటంట. ఆడు ఉన్న ఇల్లు ఏమో బీఆర్ఎస్ ఉన్నది, అది కక్ష కట్టి కూల్చినట్టు కాకపోతే ఇంకేంది? 59లో కూల్చమని చెప్తే వాడు పోయి 60లో కూల్చింది. ఇప్పుడు 60 సర్వే నెంబర్ పరిస్థితి ఏంది? ఇట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన, రేవంత్ రెడ్డి నియమించినటువంటి అధికారుల పరిపాలన. మరి ఎట్లా ఉండబోతా ఉంది, ఏముండబోతా ఉంది, దీని మీద కోర్టులు మళ్ళీ ఎట్లాంటి తీర్పులు ఇవ్వబోతా ఉన్నాయి? రంగనాథ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రిమూవల్ చేయాల్సింది. ఆయన చేసినటువంటి పాపాలు ఇంత అంత కాదు. సో దీనికి ఖచ్చితంగా ప్రజలు సరైన బుద్ధి చెప్తారు, దీనికి ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్కే అంకితం అవుతుంది. కాబట్టి రేపటి రోజు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ప్రజలే జవాబుదారీతనంగా మారబోతూ ఉన్నారు.